వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా ఇతర ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల మీద అనేక సార్లు కోర్టుకెళ్ళడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 విషయాలకు సంబంధించి కోర్టు గడప తొక్కడం జరిగింది. అవి ఏంటంటే ఆయన సెక్యూరిటీ కోసం, ఆయన ప్రతిపక్ష హోదా కోసం అని మనం ప్రస్తావించుకున్నాం. అయితే దీనికి సంబంధించి అనేక మంది తమ స్పందనని కామెంట్ల రూపంలో కావచ్చు లేదా మెయిల్స్ రూపంలో కావచ్చు తెలియజేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అక్రమార్జన కేసులు ఉన్నాయి, సో అలాగే ఈడీ కేసులు ఉన్నాయి, అలాగే కోడికత్తి కేసు ఉంది, అలాగే ఇతర కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కోర్టుకు అటెండ్ అవ్వలేదు కదా, కనీసం కోడికత్తి కేసుకు సంబంధించి ఆ శ్రీనివాస్ అన్నతను జైల్లో మగ్గుతున్నా సరే సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళలేదని అప్పట్లో రకరకాలుగా ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు భయపడుతున్నారని అందరూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా. మరి అప్పుడు కోర్టుకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్తారా లేదా ఇప్పుడు కూడా లాయర్లతోటి సో మమ అనిపించేస్తారా అన్నది